హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SNSP క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. ఈరోజైతే నేను మీకు చూపించబోయే రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన మైసూర్ బోండాలు. చాలా సింపుల్గా, తొందరగా బౌల్స్ లాగా వస్తాయి. నేను చెప్పిన విధంగా అన్నీ ట్రై చేసి ఇలా వేసి చూడండి. చూసారా ఎంత రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం. దీనికోసం 1 కప్పు మైదా పిండి తీసుకోండి. 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. వేసి ఇదంతా కలపండి. 1/4 కప్పు పెరుగు వేసుకోండి. కొంచెం వాటర్ వేసి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. మనం ఎంత స్మూత్గా కలుపుకుంటే అంత బాగా బజ్జీలు రౌండ్గా వస్తాయండి. సరిపడినంత వాటర్ వేసి బాగా బీట్ చేయండి. చూసారా, ఈ విధంగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా మనం వేసుకుంటే రౌండ్గా వస్తాయండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచండి. నైట్ అయిన తర్వాత చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. 1/2 స్పూన్ వంట సోడా వేయండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి వేడి ఆయిల్ 3 స్పూన్స్ ఈ పిండిలో వేసుకోండి. వేసుకుంటే బజ్జీలు బాగా పొంగుతాయి, బాగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని బాగా కలపండి. ఈ విధంగా ఇలా బీట్ చేస్తూ కలపాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు 1 బై 1 ఒకదాని తర్వాత ఒకటి బజ్జీలు వేసుకోండి. ఇలా రౌండ్గా రావాలి, ఇంకా వచ్చేలాగా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టి దీంట్లో 1/2 కప్ వేరుశనగ గుళ్ళు, 3 స్పూన్స్ వేపిన శనగపప్పు వేసి 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి వేసి బాగా వేయించండి. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లో తీసుకుని 3 వెల్లుల్లి రేఖలు, కొంచెం చింతపండు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి కోర్స్గా బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత చట్నీ రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బజ్జీలు చూడండి, ఇవి కొంచెం వేగాయండి. చూసారా, ఇలా రౌండ్గా అనుకుంటే రౌండ్గా వస్తాయి. ఇదే విధంగా అన్ని బజ్జీలు కూడా వేసేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా నేను చెప్పిన విధంగా ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.